ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి చిట్కా చెప్తానండి మీకు. మనం లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసేటప్పుడు మిషన్ మీద కుడతాం కదా, అలా అయితే మొత్తం జాయింట్ చేయడానికి ఒక 20 మినిట్స్ అయినా పావు గంట అయినా పడుతుందండి. అలా కాకుండా ఇలా గమ్తో అంటించి కుట్టండి. టైం సేవ్ అవుతుంది, బ్లౌజ్ కూడా తొందరగా కుట్టడం అయిపోతుందండి. ఇలా గమ్తో అయితే ముందుగా మనం కట్ చేసిన లైనింగ్కి ఇలా చిన్నగా గమ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ లాగా మొత్తం పెట్టేసుకొని దీనిపైన ముందు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా, ఇలా అయితే డాట్స్ లాగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం డాట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనం ఈ మెయిన్ క్లాత్ ఉల్టా సీదా అయితే చూసుకోవాలి. ఉల్టా సీదా చూసేసుకొని ఇలా దీని మీద ముడతలు లేకుండా పరుచుకోవాలండి. బ్లౌజ్ కూడా నీట్గా వస్తుందండి. కొంచెం కూడా ముడతలు అంటే రావట్లేదు. కొన్ని జారిపోయే క్లాతులు కూడా ఉంటాయి కదా, అలాంటి క్లాతులు అయినా ఏవైనా సిల్క్ ఏవైనా కానీ మనం ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఫినిషింగ్ మనం కుట్టడం కూడా టైం సేవ్ అవుతుందండి. చూసారా, చాలా బాగా అతుక్కుంటుందండి. దీని మీద మనం ఐరన్ చేసామనుకోండి, ఐరన్ చేసేస్తే ఇంకా వేడికి తొందరగా ఇంకా అతుక్కుంటుంది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఈ చిట్కా అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్, బ్లౌజెస్ అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.